ఈ సమయాన్ని బట్టి, ఈ భాగ్యమును బట్టి, ఈ ధన్యతను బట్టి దేవాతి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలుకై దేవాతి దేవుని మనం మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవా, అవసరతలు ఉండగా మా ప్రతి అవసరము తీర్చిన దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, అనువాడా నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేల వేల దూతలతో కొనియాడబడుచు ఉన్న గొప్ప దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించమని అడుగుచూ ఉన్నాం. ఈ క్షణం ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభువా, నీ దాసుని నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు చూపినటువంటి ప్రతి కృపను బట్టి మనమందరం కూడా దేవాతి దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నే ఎంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఈ నూతన పునరుద్ధాన దినమందు దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ఉన్నాము అని అంటే అది మన గొప్పతనం కాదు, కేవలము ఆయన యొక్క కృప ద్వారానే. ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవునిని మనం మహిమపరుస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా, ఆత్మ యొక్క నడిపింపులోనికి మనం వెళ్ళుచూ ఉండగా, నూతనమైనటువంటి ఆత్మను మనం పొందుకొనుచూ ఉండగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మన యొక్కసారి మనమందరం కూడా మన రెండు హస్తాలు దేవుని వైపు ఎత్తి, అయా నువ్వు చేసిన ప్రతి మేలుకైనా ఆయన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని మరి ఒకసారి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి మీ రెండు చేతులు దేవుని వైపు ఎత్తి, దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాం. రక్షింపక నేరకై ఉండునట్లు నా చేతులు కొరచగా లేవు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు, దయతో కాపాడినావు, కృపని చూపించినావు, నిన్ను మరువనేసు, నిన్ను విడువనేసు, స్తుతించెదా నీ నామం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు, నేను మరువనేసు, నిన్ను విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు మరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను
మరువనేసు నేను నే విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా, ఏ మాటలైతే మాకందరికీ అవసరమో, ఏ మాటల ద్వారా ప్రభువా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అట్టి మాటలు మీరే వినిపింపచేయమని ప్రాముఖ్యంగా నాయన 2024 సంవత్సరాల క్రితం యెరూషలేము పట్టణంలోనికి ప్రభువా గాడిదనెక్కి మీరు ప్రవేశిస్తూ ఉండగా దావీదు కుమారునికి జయము అని జయధ్వనులతో ప్రభువా మరి ప్రజలు కేకలు వేసినట్లుగా నీ యొక్క వాక్యంలో నుంచి మేము నాయన మరి నేర్చుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, ఈ యొక్క శ్రేష్టమైన మఠలాదివారం యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకు నీకే స్తోత్రము ప్రభువా. నువ్వు చేసిన మేలంతటిని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క మైక్ శబ్దము ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా నీ బిడ్డలు నీ యొక్క వాక్యమును వింటూ ఉన్నారు, వారందరినీ మీరు దర్శించమని, వారందరినీ ప్రభువా మీరు దీవించమని, విత్తబడుతున్న ప్రతి మాట వింటూ ఉన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని, నీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకొని నీ యొక్క బూరగా నన్ను వాడుకున్నామని ముందున్న సమయాన్నంతటిని ప్రభువా నీ చేతులకి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా అమ్మా? సంతోషంగా ఉంటే దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. ఇంకొంచెం గట్టిగా. చాలా సంతోషం. మరి ఈరోజు ఏంటి ప్రత్యేకత? మటల ఆదివారం. మటల ఆదివారం అంటే ఆనాడు యేసు ప్రభువారు గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆనాటి ప్రజలు ఏమని కేకలు వేశారంట? దావీదు కుమారునికి జయం. మరి చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా చాలాసార్లు మటలాదివారం గురించి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం కదా. సందర్భానుసారమైనటువంటి లేఖన భాగాలను మనము చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఆయా సందర్భానుసారమైనటువంటి వాక్య భాగాలను మనము ప్రతి నూతన పునరుద్ధాన దినమందు, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి మరి ఆదివారము కానివ్వండి, పండుగల టైంలో కానివ్వండి, ఆ సందర్భానుసారమైనటువంటి వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము? వింటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించాలి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మరల మనము గమనిద్దాం. కొన్నిసార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనము గమనించాలి. కొంచెం ఆ మధ్యలో ఫ్యాన్ చిన్నగా పెట్టండి, ఆ మధ్యలో ఒకటి చిన్నగా పెట్టండి, కొంచెం కొద్దిగా తగ్గేయండి, పర్వాలేదు. యేసు ప్రభువారు మరి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజుగా యెరూషలేములోనికి సమీపిస్తూ ఉన్నప్పుడు, ఆ యెరూషలేము పట్టణంలోనికి ఆయన వస్తూ ఉన్నప్పుడు, రాజు అయినటువంటి వ్యక్తి ఎలాంటి వాహనాన్ని ఎన్నుకోవాలి అండి? ఒకవేళ రాజుగా ఆయన ఎన్నుకుంటే ఒక గుర్రాన్ని కానీ, లేకపోతే ఒక ఏనుగును కానీ,
ఇలాంటి మరి రథములను కలిగినటువంటి ఒక చక్కని వాహనాన్ని ఆయన ఎన్నుకోవాలి. సహజంగా రాజులు ఎక్కువగా మరి దేని మీద ప్రయాణం చేస్తారు? గుర్రాల మీదనే ఎక్కువగా ప్రయాణం చేస్తారు. ఇక కొంతమంది ఏనుగులను కూడా మరి ఎక్కి ప్రయాణము చేస్తారు. కానీ ఈ లోకానుసారానికి విరుద్ధముగా యేసు ప్రభు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన మరి ఆయన గుర్రాన్ని ఎన్నుకోలేదు, ఏనుగును ఎన్నుకోలేదు, ఇతరితరమైనటువంటి దేనిని ఆయన ఎన్నుకోలేదు. కేవలము దేన్ని ఎన్నుకున్నాడు? ఆయన గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో కొంచెం బాగా ఆలోచించాల్సిన విషయమే. నేను దీని గురించి కొంచెం బాగా స్టడీ చేశా. అసలు ఎందుకొరకు ఈయన గాడిదను ఎన్నుకున్నాడు? ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక మాట చదవండి. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనము. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అనే కలవరపడెను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాం. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆ పట్టణమంతా కూడా ఏమని కలవరపడిందంట? ఈయన ఎవరో. కారణం ఏంటి అనంటే, ఆ రోజుల్లో కూడా రాజులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణం చేస్తే ఎన్నుకుంటే గుర్రాలనే ఎన్నుకొని ప్రయాణము చేసేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈయన మాత్రము గాడిదను ఎన్నుకొని గాడిద మీద ఎక్కగానే ప్రజలు ఏం చేశారంట? చెట్ల కొమ్మలు నరికి తీసుకొచ్చినటువంటి వాటిని రోడ్డు పైన పరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది తమ వస్త్రములను కూడా పరిచారంట. మరి ఆ యొక్క చెట్ల కొమ్మలు, ఆ యొక్క వస్త్రములు పరిచిన తర్వాత యేసుప్రభు వారు ఏం చేశారంట? ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు కనుక ఆయన ఆ యొక్క యెరూషలేము గేటులో గుండా లోనికి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గేటులో నుంచి అలాగ లోపలికి ప్రవేశించగానే ఆ పట్టణం అంతా కూడా కలవరపడిపోతూ ఉన్నారంట. అసలు ఈయన ఎవరు? ఒక ప్రశ్న మొదలైంది వాళ్ళకి. అప్పటి వరకు చాలామంది చాలా రకాలుగా యేసు ప్రభువుని గురించి వర్ణించిన వాళ్ళు ఉన్నారు. ఈయన దావీదు కుమారుడని కొంతమంది అంటే, మరికొంతమంది ఏమన్నారు? ఇదిగో ఈయన సహోదరులు మనతో లేరా? ఆయన మరియా యోసేపుల యొక్క కుమారుడు కాదా అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన గాడిదనికి యెరూషలేములోనికి ప్రవేశించాడో, ప్రవేశించిన వెంటనే వారికి ఒక ప్రశ్న మొదలైంది. ఏంటి ఆ ప్రశ్న అనంటే, ఈయన ఎవరో అని పట్టణం అంతా ఏమైపోయిందంట? కలవర పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఊరేగుతూ ఉంటే ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమని కలవర పడిపోతూ ఉన్నారో తెలుసా? అసలు ఈయన ఎవరు? ఒక ప్రశ్న. ఎవరండి యేసు ప్రభువారు? మనల్ని అడిగితే మనం చాలా రకాలుగా సమాధానాలు చెప్తాం. యేసు ప్రభు ఎవరు అనంటే, ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని యొక్క మరి కుమారునిగా, మరి అక్కడ తండ్రితో ఉండేటువంటి భాగ్యమును ఎంచుకొనక దానిని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడంట? ఒక గొర్రె పిల్ల వలె ఈ భూమి మీదకి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చినటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు అని మనమందరం కూడా చాలా విషయాల్లో మనము చక్కగా వేయబడిన ప్రశ్నకి మనము జవాబును
చెప్పగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అడిగాడు. అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారు అని అడక్క మునుపు ఆయన ఏమడిగాడు అని అంటే, ఇదిగో నేను మీతో ఉన్నాను కదా, మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా, ఈ ప్రజలందరూ నన్ను గురించి ఏమనుకుంటా ఉన్నారు అని అంటే, కొంతమంది అనుకున్నారంట ఈయన ఏలియా అని, కొంతమంది అనుకున్నారంట, మరి కొంతమంది అనుకున్నారంట ఈయన ఇర్మియా అని కొంతమంది అనుకున్నారంట, మరి కొంతమంది అనుకున్నారంట ఈయన ప్రవక్తలలో ఒకడు అని అనుకున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఆయన వారిని అడుగుతూ శిష్యుల్ని అడిగాడంట. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులు, అసలు మీరేమనుకుంటా ఉన్నారు నన్ను? అప్పుడు సీమోను అనబడిన పేతురు వెంటనే అన్నాడంట, అయ్యా నీవు దేవుని కుమారుడు, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు. వెంటనే యేసుప్రభు అన్నాడంట, బర్తియోనా, సీమోను అనబడి పేతురు, నీవు ధన్యుడవు, నా తండ్రి నీకు తెలియపరిస్తేనే కానీ ఈ విషయము నీకు తెలియదు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈయన ఎవరో అని ఒక కలవరం మొదలైంది. కానీ అసలు విషయం ఏంటి అని అంటే, ఆ కలవరానికి ఈయన ఎవరో అని అడిగినటువంటి ఆ మాటకు ఆ జవాబు అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. అసలు ఈయన ఎవరు అనేటువంటి విషయాన్ని మనకు తెలిసిపోద్ది అక్కడ. చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాంతోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడేను. దానిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అనేలా అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వారిని తొలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అమౌత్ బంద్ చేయండి, చదివిన వెంటనే బంద్ చేయండి. మంచిది. జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము పట్టణం అంతా ఏ విషయమై కలవర పడతా ఉంది? ఈయన ఎవరో అని కలవర పడతా ఉంది. అయితే 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివాం కదా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళగానే మీకు ఏం కనపడుతుంది? ఒక చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తాలో ఏముంది? కట్టబడిన గాడిద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు కట్టబడిన గాడిద కనబడిన వెంటనే మీరు వెళ్ళి దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ గాడిద యజమాని మిమ్మల్ని అడుగుతాడు, మీరెవరు అని, ఎందుకు ఇప్పుతూ ఉన్నారు అని. మీరేం చెయ్యండి, ఇది ఎవరికి కావాలి? నా ప్రభువునకు కావాలని మీరు చెప్పండి. జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఆయన సర్వ జ్ఞానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని. ఆడ ఏం జరగబోతా ఉందో ముందే ఈడ చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలు చెప్పగలం. ఎలా చెప్పగలమో తెలుసా? నిన్న ఏం జరిగింది? ఆశీర్వాదం గారు నిన్న ఏం చేశారు? నిన్న ఏం చేశారో ఈరోజు మనము చెప్పగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నంతా ఎలా గడిచిపోయిందో నిన్నటి విషయాలు ఈరోజు మనము చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్నటి విషయాలు చెప్పేవాడు మాత్రమే కాదు, కానీ ఈ రోజు ఉన్నటువంటి, ఈ పునరుద్ధానం రోజు ఉన్నటువంటి ఈ దినాన్ని, సోమవారం ఏం జరగబోతా ఉందో చెప్పగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఆదివారం ఏం జరుగుతూ ఉందో, సోమవారం మనం చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఏం జరిగిందో, రేపు ఏమి జరగబోతా ఉందో, రేపటి దినమును గూర్చి కూడా చెప్పగలిగే దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన శిష్యులతో అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ మీకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇది ఎవరికి కావాలి అని అంటే, నా ప్రభువుకు కావాలని చెప్పండి. మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు వారు మరి యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత ఆయన పస్కాను ఆచరించడానికి శిష్యులతో అన్నాడు, ఇదిగో మీరు పలానా చోటికి వెళ్ళండి, మేడపై గదిన మన కొరకు పస్కాను సిద్ధం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరు వెళ్ళగానే మీకు ఒక వ్యక్తి ఎదురు పడతాడు. మీరు అడగండి అతన్ని, పస్కాను భుజించుటకు మాకేం కావాలి? ఒక గది కావాలి. ఆయన ఏం చేశాడంట, వీళ్ళు వెళ్ళగానే ఎదురొచ్చాడు, అయ్యా మీకేం కావాలి? మేము పస్కాను భుజించాలి అని అంటే మేడపై గదికి తీసుకొని వెళ్ళి ఏం చేశాడంట, పస్కాను సిద్ధపరిచిన గదిని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం జరగబోతా ఉందో మనకి ఇప్పటి వరకు తెలుసు. 12 అయింది కదా, ఈ సమయం వరకు ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఇంకా ముందు ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తుకు అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 139వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు. చదవండి ఆ కీర్తనను చక్కగా. 139వ కీర్తనను చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నీవు నా మనసును గ్రహించుచున్నావు. మనం కూర్చునే తెలుసంట, మనము లేచేది తెలుసంట. అసలు మనకు తలంపు రాకముందే, జాగ్రత్తగా వినండి, మనకు తలంపు రాకముందే నువ్వు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏమి ఆలోచన చేయబోతా ఉన్నావో, ఆ తలంపు నీకు రాకముందే ఎవరికి తెలుసంట? ఆయనకు తెలుసండి. ఒక విశ్వాసి యొక్క జీవితము, విశ్వాసంలో ముందుకు కొనసాగడము అనంటే అంత ఆషామాషి అయినటువంటి జీవితము కాదండి. కారణం ఏంటో తెలుసా? చాలా ప్రత్యేకమైనటువంటిది. మీకు ఒక గొప్ప విశ్వాసరాల గురించి చెప్పనా? బైబిల్లో ఎంత గొప్ప విశ్వాసరాలో తెలుసా? కానీ ఆమె లోపల ఏముందో తెలుసా? చాలాసార్లు ఆమె గురించి మనం విన్నాం, చాలా రకాలుగా విన్నాం. ఈమె ఎంత గొప్ప భక్తురాలో తెలుసా? యేసుప్రభు ఒకసారి ఎక్కడికి వచ్చాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదివినప్పుడు యాకోబు బావి వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలిసిపోయి ఏడికొచ్చాడు? యాకోబు తవ్వించి యోసేపుకి ఇచ్చినటువంటి బావి వద్ద ఉన్నాడు ఆయన. ఎవరున్నారు? సమరయ్య స్త్రీ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమరయ్య స్త్రీ ఎంత బాగా మాట్లాడుతూ ఉందో తెలుసా యేసుప్రభు దగ్గర? అయ్యా, ఈ బావి మా పితరుడైనటువంటి యాకోబు తవ్వించినటువంటిది. ఎంత గొప్ప విశ్వాసరాలండి. ఆ వాక్యాన్ని ఎప్పుడు మనం ఒకే కోణంలో విన్నాం కాబట్టి అబ్బా సమరయ్యశ్రీ ఇంత బాగానా అని అనుకున్నాం. కానీ ఇంకొక యాంగిల్ ఉంది వాక్యానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకొక కోణంలో మనం చూడాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము బయలుపాటు ఎలా ఉంది అని అంటే, ఒకే వాక్య భాగాన్ని ఒకరు ఒక రకంగా ఆలోచన చేస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన చేత, నడిపింపు చేత అదే వాక్య భాగాన్ని ఇంకొక రకంగా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసుప్రభుతో ఆమె ఉండి యేసుప్రభుతో ఆమె మాట్లాడుతూ ఉంది. అయ్యా, మా పితరుడైనటువంటి యాకోబు మా కొరకు తవ్వించినటువంటి బావి. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఎంత గొప్ప విశ్వాసరాలో తెలుసా ఆమె?
ఆ మాట విన్నప్పుడు, నిజమా? అవునయ్యా, ఇది మా కొరకు తవ్వించినటువంటి బావి. మా పితరుడు యాకోబయ్య ఆయన కుమారునికి యోసేపుకి ఇచ్చినటువంటి బావి. ఈ బావిలో ఉన్నటువంటి నీళ్ళను మేము ఏం చేస్తూ ఉన్నాము? తోడుకొని తాగుతూ ఉన్నాం. మీకు మాకు సాంగత్యం లేదే. యూదులైనటువంటి వారు సమరయులతో సాంగత్యము చెయ్యరే. మీరు నన్ను ఎలాగా దాహానికి ఇమ్మని అడుగుతూ ఉన్నాం. మేము ఆరాధించేటువంటి బావి ఇది. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు పలికిందో తెలుసా? కానీ ఆమె లోపల ఏముందండి? ఏముంది చెప్పండి? ఆమె ఆల్రెడీ 5 మందిని చేసుకొని విడిచిపెట్టి ఎన్నో వంత ఉందంట? 6వ వంత ఉంది. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, లివింగ్ రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంది. 1 కాదు 2 కాదు, ఎంతమంది? 6 మంది. 6 మందితో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. మా పితరుడైనటువంటి యాకోబు మాకు తోవిచ్చిన బావి ఇది. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. నాకు ఇది చదివినప్పుడు అనిపించింది, అరే చాలాసార్లు ఒకే వైపులో ఆలోచన చేశాం కదా. ఈ వాక్యానికి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక 2వ ఆలోచన కూడా కలగజేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? మేము విశ్వాసులం అండి, ఇట్లా ముట్టుకుంటే చాలు స్తోత్రం స్తోత్రం అంటారు. కానీ లోపల ఏముంటుంది? పాప రోత జీవితం. యేసుప్రభు దగ్గరికి వస్తారు, యేసుప్రభు యొక్క సన్నిధిలో గడుపుతారు, కానీ పైన మాత్రము నీట్గా ఉంటారు. లోపల ఎలా ఉంటారండి? భయంకరమైన పాపపు జీవితం. సమరయ స్త్రీ అలాగే ఉండేది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు యొద్దకు వచ్చి యేసుప్రభుతో మాట్లాడిందో, యేసుప్రభు అన్నాడు కదా, అమ్మా నీవు సరిగ్గా చెప్పావు. చెప్పిన వెంటనే తన తప్పును తన పాపమును ఒప్పుకొని ఇతరులకు వెళ్ళి ఏమని ప్రకటించిందో తెలుసా? రండి. మనం అనుకుంటాము మన పాత జీవితమే ఆయనకు తెలుసు అని మనం అనుకుంటాం. కానీ మన పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము ముందు జీవితంలో ఎలా ఉండబోతా ఉన్నామో ఎరిగినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన బహుగా ఎరిగినటువంటి వాడు. ఎవరండి ఈయన? నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీకు తలంపు పుట్టక మునుపే నీ తలంపు ఏంటో కూడా చెప్పగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎలాంటి వాడు అనంటే సర్వజ్ఞాని. ఈరోజు ఏం జరుగుతూ ఉందో చెప్పేవాడు, రేపేం జరగబోతా ఉందో చెప్పేవాడు. ఇంకొక మాట చెబుతాను నేను. పేతురు యొద్దకు కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా మీ బోధకుడు మాకు అరిసెకేలు పన్ను కట్టడా? పేతురు అన్నాడు, కడతాడు. యేసుప్రభు అన్నాడు, ఏం పేతురు మనం కట్టాలా? కట్టాలయ్యా. సరే ఏం చేద్దాం? యేసుప్రభు ఏం చెప్తా ఉన్నాడో అని పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, సీమోను నీవెక్కడికి పోవాలి? సముద్రమునకు పోయి గాలం వేయి. గాలం వేస్తే నీకేం పడుతుంది? ఒక చేప పడుతుంది. ఆ చేప నోరు నువ్వు తెరిస్తే దానిలో ఏముంటుంది? ఒక షెకేలు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అసలు సముద్రంలో చేప ఉందన్న సంగతి ఈయనకు ఎలా తెలుసు? ఆ చేపలో షెకేముందని ఈయనకు ఎలా తెలుసు అనంటే ఆయన సర్వజ్ఞాని, అంతే. ఆయనకు తెలిసిపోద్ది. వెళ్ళాడు, గాలం వేసాడు, చేపను పట్టాడు. మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని నోరు తెరవగానే అందులో ఏముంది? షెకేముంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఒకసారి ఐగుప్తు దేశానికి వెళ్తే, ఐగుప్తు దేశంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అక్కడ నివాసం చేశారు. అయితే ఐగుప్తు దేశంలో ఆరాధించేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో
ఒక దేవత, ఆ దేవత పేరు ఏంటి అని అంటే జలదేవత అని ఒక దేవత ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జలదేవతకు ఏం చేసేవాళ్ళు అని అంటే వీళ్ళు కొన్ని నాణ్యాలను విసిరేవాళ్ళు ఆ సముద్రంలో. అలాగ విసురుతూ ఉన్నప్పుడు ఆ నీటిలో ఒక చేప ఏం చేసింది అని అంటే విసిరవేయబడిన నాణ్యము అది తినడానికి ఆహారం అనుకొని ఏం చేసింది, దానిని మింగేసింది. మింగేసిన తర్వాత దానికి అరగట్లేదు, బయటికి రావట్లేదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా ఆంధ్ర వెళ్ళినప్పుడు గోదావరి బ్రిడ్జి మీద ప్రయాణం చేసినప్పుడు కానీ, కృష్ణానది మీద బ్రిడ్జి మీద ప్రయాణం చేసినప్పుడు కానీ చూడండి, రైల్లో వెళ్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నాణ్యాలు తీసి నీళ్ళల్లో పడేస్తారు కదా. ఎందుకంటే నేను చూశాను కాబట్టి అలాంటి పరిస్థితులు. అసలు ఈ చరిత్ర చదివినప్పుడు అసలు ఈ షేకేలు ఎక్కడొచ్చింది అని అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఆ జలదేవత ఏదైతే ఉందో ఆ జలదేవత కొరకు వేయబడినటువంటి నాణ్యాలే ఈ చేప మింగింది. ఆ మింగబడిన చేపను ఆదిలోనే చూడగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చూశాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, తన పన్ను కట్టడానికి దానిని ఉపయోగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు ఎలాంటి వాడు అనంటే సర్వ జ్ఞాని, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. మరి అలాంటి సర్వజ్ఞాని, సమస్తమును ఎరిగినటువంటి వాడు గాడిదని ఎక్కి ఎందుకు యెరూషలేము ప్రాంతానికి వస్తూ ఉన్నాడు? అసలు గాడిదని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆదికాండము నుంచి ఉన్నటువంటి పంచకాండాలు మీరు జాగ్రత్తగా చదివితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నేర్పిస్తూ ఉన్నటువంటి కొన్ని విషయాలలో ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి వారి యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై ఎవరైతే పాపం చేశారో వారి యొక్క పాపము నిమిత్తమై పశ్చాత్తాపము కొరకు వారు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి చెప్పండి? బలి అర్పించాలి. సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్ష గుడారములోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళి వధించబడినటువంటి ఆ యొక్క రక్తం ఏదైతే ఉందో ఆ యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళి ప్రోక్షణ చేయాలి. మీరు జాగ్రత్తగా బైబిల్ మొత్తాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అర్పించబడినటువంటి గొర్రె పొట్టేలు కానివ్వండి, వధించబడినటువంటి కొవ్వినటువంటి ఎద్దులు కానివ్వండి, చివరికి దేవుడు దేన్ని వాడుకున్నాడో తెలుసా? వధించబడడానికి 2 గవ్వ పిట్టెలైనా సరే. అంటే ఏదైనా కూడా వధించవచ్చు, కానీ గాడిదను మాత్రము వధించడానికి వీలు లేదు. కారణం ఏంటి అని అంటే గాడిద శాపగ్రస్తమైనది, అది వధించబడడానికి అనర్హమైనది, అర్హత లేనటువంటిది. అది దేన్నైనా సరే అర్పణగా అర్పించవచ్చు, కానీ గాడిదను అర్పించడానికి వీలు లేదండి. పరిశుద్ధ లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా చదివితే ఏ ఒక్కరూ కూడా గాడిదను అర్పించినట్లుగా మనం చూడం. అలాంటి దానిని, అలాంటి శాపగ్రస్తమైనటువంటి దానిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు మనమందరము కూడా ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? మనము కూడా శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనే ఉన్నాం. శపించబడినటువంటి దానిని మనం భుజిస్తూ ఉన్నాం. దేవుడు ఆదిలోనే ఆదాముతో అన్నాడు, ఇదిగో నీ నిమిత్తము నేను నేలను శపిస్తూ ఉన్నాను, శపించబడిన దానిని నువ్వు సేద్యం చేసుకొని దాని నుండి వచ్చేటువంటి పంటను నీవు భుజించాలి. శాపగ్రస్తమైనటువంటి దానిని భుజిస్తూ మనం ఏమయ్యామో తెలుసా అండి? మనము కూడా శాపగ్రస్తులమయ్యాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గాడిద కట్లు ఎలాగైతే విప్పబడ్డాయో ఒకరోజు మన అందరి కట్లు ఆయన విప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మనము దేనితో పోల్చుకోవాలి చెప్పండి? అందరు చెప్పాలి. దేనితో పోల్చుకోవాలి?
గట్టిగా చెప్పాలి. నేను అంటాను, అంటే నేనైతే మిమ్మల్ని అనను కానీ నా మట్టుకు నేను అంటాను. ఎందుకోసం అంటే మరి ఇది తెలిసి అన్నారో తెలియకన్నారో పెద్దలు నాకైతే తెలియదు కానీ గాడిదలాక ఏం పని చేస్తావు ఊకే పొద్దుకులు అంటారా అనరా? ఒక మనిషిని పట్టుకొని దేనితో పోల్చారు? గాడిదతో పోల్చారు. కాబట్టి నేను ప్రభు కొరకు గాడిదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రభు కొరకు గాడిదనని నువ్వు విశ్వసిస్తే, నీవు నమ్మితే ఈరోజు ఏం చేస్తాడో తెలుసా? గాడిద మీద ఎక్కి కూర్చున్నప్పుడు గాడిదకి ఎలాంటి విలువ వచ్చిందో మన జీవితంలో కూడా క్రీస్తు ఉన్నప్పుడు మనకందరికీ అలాంటి విలువనే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి శాపగ్రస్తమైనటువంటి గాడిద అప్పటి వరకు యెరూషలేములో ప్రవేశించలేదు. అది గోల్డెన్ గేట్ అండి. అది కేవలం రాజులు మాత్రమే వెళ్ళేటువంటి రహదారి అది. అలాంటి గేట్లోకి ఇప్పుడు ఎవరు వెళ్తూ ఉన్నారో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు. దేని మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు ఆయన? శాపగ్రస్తమైనటువంటి గాడిద మీద ఎక్కి, గాడిద మీద కూర్చొని ఆయన ప్రవేశిస్తూ ఉండగా మరి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క చెట్ల కొమ్మలు నరుక్కొని తెచ్చి, తమ యొక్క వస్త్రములను తెచ్చి రోడ్డు మీద పడవగా గాడిదనెక్కినటువంటి యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆ గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరికీ ఆకలి వేస్తూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము. ఎంత శ్రేష్టమైన మాట అండి. మీకు ఇంకొక విషయం చెప్తాను. రూతు గురించి అందరికీ బాగా తెలుసు కదా. పరిశుద్ధ లేఖనంలో మనం చదువుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు రూతు గురించి. రూతు ఏ దేశస్తురాలో తెలుసా? మోయాబు దేశస్తురాలు. చరిత్ర జాగ్రత్తగా మనం చదివితే మోయాబీయులకు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశము లేదు. వారు దేవుని యొక్క సన్నిధికి రావడానికి అనర్హులు. అలాంటి ఎన్నిక లేనటువంటి ప్రజలను, అలాంటి అర్హత లేనటువంటి మోయాబీయులను దేవుడు ఏం చేశాడో తెలుసా? రూతు ద్వారా రూతుని ఎన్నుకొని, రూతుకు ఎవరికి వివాహమైంది అమ్మా? బోయాజ్కి. ఆ సంతతిలో నుంచి ఎవరు వచ్చారో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి ప్రవేశం లేనటువంటి ఒక వంశంలో నుండి దేవుడు ఒక వంశాన్ని ఎన్నుకొని, ఆ వంశంలో నుండి ఎవరు వచ్చారు? ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వచ్చాడు. ఈ గాడిదకు కూడా దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఇది అర్హత లేనటువంటిది. అలాంటి గాడిదను దేవుడు ఏం చేశాడో తెలుసా అమ్మా? ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ఎన్నుకోవడానికి ఏం చేశాడో తెలుసా? నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి త్వరగా, నేను ముగిచ్చేస్తాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వేల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. చాలు. ఏదైనా సరే ఒక బలి అర్పించాలి అని అంటే గాడిదను బలి అర్పించడానికి వీలు లేదండి. ఒకవేళ గాడిదకు బదులుగా వెల ఇచ్చి దానికి బదులు దేన్ని మనము బలి ఇవ్వాలి? గొర్రె పిల్లను. గాడిదకు బదులుగా వెల ఇచ్చి గొర్రె పిల్లని ఏం చేయాలి? బలిగా అర్పించాలి. ఈరోజు మన అందరి కొరకు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏమైందండి? మన అందరి కొరకు సిలువలో బలియాగమైంది. ఆ బలియాగము కొరకే ప్రభువైన యేసు క్రీస్తు ఈ మట్టలాది వారము రోజున ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉండగా ప్రజలందరూ ఎలాగైతే తమ యొక్క వస్త్రములు మట్టలు పరిచారో, ఆనాడు రాజులైనటువంటి వారు మరి
వారు వస్తూ ఉన్నప్పుడు ఎన్నుకోబడినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజులను గౌరవించడానికి ప్రజలైనటువంటి వారందరూ కూడా ఏం చేసేవారో తెలుసా? మరి ఆ విధంగా వారు ఆచరించేవాళ్ళు. రెండవ రాజుల పుస్తకాన్ని ఒకసారి చదువుదాం. రెండవ రాజుల పుస్తకం 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి త్వరగా. రెండవ రాజుల పుస్తకం 9వ అధ్యాయం 13వ వచనము. రెండవ రాజుల పుస్తకం 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి ఏహు రాజయ్యున్నాడని చాటించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి రాజులకు ఒక సాంప్రదాయం ఉండేటువంటిది. ఎవరైతే రాజు అని ప్రకటించబడతారో ఆ రాజు ఎదుట ఏం చేసేవారంట? తమ వస్త్రములను, వారు నరికి తెచ్చినటువంటి చెట్ల కొమ్మలను పరిచి జనాలు ఏం చేసేవారంట? బూరలు ఊదుచు గట్టిగా కేకలు వేసేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు అప్పటి వరకు ఆయన మరియ కుమారునిగా పిలువబడినటువంటి వాడు, దావీదు కుమారునిగా పిలువబడినటువంటి వారు, నజరేయుడైనటువంటి యేసు అని పిలువబడినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే గాడిదని ఎక్కి ఆ యెరూషలేము గేట్లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడో జనులందరూ కూడా ఏమని కేకలు వేస్తూ ఉన్నారో తెలుసా? దావీదు కుమారునికి జయము. కేకలతో ఆ రోజు ఆ పట్టణమంతా కూడా దద్దరిల్లిపోయింది. ఆయన ఇక రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ యొక్క పట్టణంలోనికి. యెరూషలేము పట్టణంలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉండగా రాజు అని వీళ్ళు ఎప్పుడైతే కేకలు వేస్తూ ఉన్నారో, జయధ్వనులు చేస్తూ ఉన్నారో, ఆనాటి ఆ పట్టణం అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తును మరి ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనందరి జీవితాల్లో ఆయన సమస్తమును కూడా ముందుగానే ఎరిగినటువంటి దేవుడు. ఎన్నికెళ్ళైనటువంటి మనల్నందరినీ కూడా ఆయన ఏం చేశాడమ్మా? ఎన్నుకున్నాడు. శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుండి పాపములు కట్టబడినటువంటి మన యొక్క పాపపు కట్లను ఆయన ఏం చేశాడు? ఇప్పివేశాడు. ఇప్పివేసి ఈ గాడిద నాకు కావాలి, దీనిని నేను మరి నాకు ప్రయోజనకరంగా నా కొరకు నేను దీనిని వాడుకుంటాను అని ఈరోజు దేవుడు మనలందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీవు నేను ఇంత నెమ్మదిగా, ఇంత ప్రశాంతంగా, ఇంత సంతోషంగా ఉన్నాము అని అంటే ఆ రోజు యెరూషలేము పట్టణంలో ఏం జరిగిందండి? జయధ్వనులతో ఒక భయంకరమైనటువంటి మరి జయధ్వనులతో కొంతమంది ఏమో భయంకరమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు, మరి కొంతమంది ఏమో సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నటువంటి గుంపేమో ఈయనే మా రాజని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. కలవరపడినటువంటి గుంపేమో అసలు ఈయన ఎవరు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన ఎవరు అనంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకొరకే ఆయన రాజుగా యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటి అనంటే, మరి గుర్రం మీద వస్తూ ఉన్నటువంటి రాజు ఆ రోజుల్లో దేని కొరకు వచ్చేవాడు అనంటే యుద్ధం కొరకు వచ్చేవాడు. కానీ గాడిద మీద వస్తూ ఉన్నటువంటి మన రాజు దేని కొరకు వస్తూ ఉన్నాడో తెలుసా? సమాధానం కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనందరితో సమాధాన పడడానికి, ఆనాటి యెరూషలేము పట్టణంలో ఉన్న పరిస్థితుల్లో సమాధానపరచబడడానికి ఆయన రాజుగా ఆ యొక్క ద్వారములో నుంచి ప్రవేశిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనలందరినీ కూడా ఆయన ముందుగానే ఎరిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను పిలిచాడు, నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. ఆయన సన్నిధికి మనం అందరము వచ్చాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. కొద్ది నిమిషాలు మనం అందరం మోకరిద్దాం. ఎన్నిక లేనటువంటి గాడిద, శాపగ్రస్తమైనటువంటి గాడిద, రాజైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గుర్రమును కానీ ఏనుగును కానీ
ఇక ఇతరితరమైనటువంటి ఏ వాహనాన్ని కూడా ఆయన ఎన్నుకోలేదు. ఆయన కేవలము గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు. ఆ గాడిదను తన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, ఆ గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు ఆ గాడిదకు ఎంతో విలువ వచ్చిందండి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను తన సన్నిధికి పిలుచుకున్నాడు. పెంట కుప్పల మీది నుండి దరిద్రులను లేవనెత్తినటువంటి దేవుడు, ఎన్నిక లేనటువంటి మనల్నందరినీ కూడా ఎన్నుకున్నటువంటి దేవుడు. అలాంటి ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించి మన పాపములను ఒప్పుకొని, ఆయనే దేవుడని నోటితో ఒప్పుకొని హృదయములో అంగీకరించి, ఆయన బిడలంగా, ఆయన సాక్షులంగా ఆయన సన్నిధిలో మనం ముందుకు వెలుసు ఉన్న కొలది ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జనులందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని జయధ్వనులతో ఆయనను స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల వేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. నీవు నేను స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా నేను ఆ స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకొని నీ జీవితంలో, నా జీవితంలో నీవు నేను గొప్ప దీవెనలు పొందుకోవడానికి దేవుడు గొప్ప సహాయాన్ని మనకు అనుగ్రహించాడు. మనందరి పాపపు కట్లను తెంచిన దేవుడు, మనందరినీ కూడా ఆయన తన యొక్క బిడలనుగా చేసుకున్నటువంటి దేవుడు. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి దేవాతి దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. విత్తబడిన ప్రతి మాట నాయన వినేటువంటి మా అందరి హృదయాలలో ప్రభా, ఈ యొక్క మైకు శబ్దము ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించమని అడుగుచూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభు, మీనైనటువంటి దీవెనలు మీరు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ సన్నిధికి పిలుచుకొని, ఎన్నికలైనటువంటి మమ్ములను, శాపగ్రస్తులమైనటువంటి మమ్ములను మీరు ఎన్నుకొని ప్రభు మా శాపములన్నింటినీ కొట్టివేసి నీ బిడలుగా చేసుకున్నందుకు నీకే స్తోత్రము నాయన. ఈ దినము నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా, ఈ యొక్క మైకు శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము
సదాకాలం మనందరికీ తోడైని నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.